తెలుగు1.com ప్రేక్షకులకు యోగాభివందనాలు. ఈరోజు కార్యక్రమంలో కపిలయోగా మధుమేహ నియంత్రణకి ఎలా ఉపకరిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం. అసలు ఈ మధుమేహం అనేది ఏమిటి? డయాబెటీస్ ప్రపంచం అంతటా ఉన్నటువంటి మహమ్మారి లాంటి వ్యాధి డయాబెటీస్. మధుమేహానికి సంకేతాలు ఏమిటి అని అనుకున్నప్పుడు అతిమూత్రం జరగటం, నీరసపడిపోవటం, అనవసరంగా బరువు తగ్గుతూ ఉండటం, గుండె అలసట చెందటం, మెట్లెక్కేటప్పుడు నడిచేటప్పుడు పనిచేసిన తర్వాత కూడా అలసట వచ్చి సొమ్మసిల్లేంత పరిస్థితి రావటం, కొంత నడక తర్వాత కానీ లేకపోతే బీపీ వచ్చిందనే ఊహతో కానీ కళ్ళు తిరగటం, ఇవన్నీ కూడా మధుమేహానికి రోగ సంకేతాలు. మధుమేహానికి కారణం ఏమిటి? అధిక బరువు, అధిక తిండి మొదటి కారణం. నెంబర్ 2 స్పైసీ ఫుడ్, అంటే మసాలా వస్తువులు కానీ కొవ్వు పదార్థాలు కానీ అలాంటివి తినటం. మూడోది ఏంటంటే అకాల భోజనం, అకాల సేవన, అకాల ఆహారం తీసుకోవటం. 4 ఇది వంశానుకరంగా కూడా వచ్చేటువంటి వ్యాధి. 5వ పాయింట్ సెడెంటరీ జాబ్గా, అంటే నిస్తేజంగా మనిషి ఉండటం, అస్సలు వ్యాయామం లేకపోవటం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రపంచం అంతటా వ్యాపించిపోతున్నటువంటి ఈ మధుమేహం 2020 సంవత్సరం నాటికి భారతదేశంలో, ఎస్పెషల్లీ ఇండియాలో ప్రతి 20 మందిలోనూ ఒక్కరికి వస్తుందన్న సంగతి అధ్యయనాల్లో తేలింది. కనుక మన కుటుంబ రీత్యా కానీ మన క్షేమం రీత్యా కానీ మధుమేహం అనేటువంటి వ్యాధిని మన జీవితంలోకి రానియకుండా, పొరపాటును వస్తే దాన్ని నియంత్రించడానికి అనుకూలమైనటువంటి పద్ధతులు ఏమిటి అనే దాంట్లో యోగ పరిష్కారాలను మనం అన్వేషిద్దాం. సింపుల్గా వార్మప్ చేయటం అనేది సరే మనం తెలుసుకున్న విషయమే. ఇది పర్వతాసనం. గాలి తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. ఇట్లా 10 సార్లుగా పర్వతాసనం చేయాలి. ఏ యోగాభ్యాసమైనా మనం ఇంతకుముందే మనం చేసినట్టుగా కాస్త వార్మప్ ఎక్సర్సైజ్ అనేది అవసరం. చేతులు ఇలా పెట్టేసి అట్లా రోలింగ్ తీసుకుంటుండాలి. ఇవన్నీ సాధారణ శ్వాసతోనే చేయొచ్చు. 2 చేతుల్ని ఇలా జోడించేసి ముందుకి తెలుపుతూ పొట్ట కూడా వంగేటట్టుగా, అంటే పొట్ట మడతపడేటట్టుగా విన్యాసం చేయాలి. ఇలా చేసిన తర్వాత కాళ్ళను కూడా చాపుతూ ఒక్కొక్క కాలుని వెనక్కి మడత పెడుతూ మళ్ళీ వదిలేసేయాలి. వాళ్ళ వెనక్కి మడత పెట్టాలి, మళ్ళీ వదలాలి. అట్లాగే 2 కాళ్ళు కూడా మడత పెట్టి మళ్ళీ వదలాలి. మళ్ళీ 2 కాళ్ళు, మళ్ళీ వదలాలి. మళ్ళీ ఇలా తీసుకొని ట్విస్టింగ్ తీసుకోవాలి. ఇలా చేశాక మనం నిలబడి స్టాండింగ్ ఆసనాలు, అంటే సూర్య నమస్కారాల పరిధిలోకి వెళ్ళాలి. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ గాను ఉండేటట్లయితే తల వంచి చేయకూడదు. తల వంచకుండా చక్కగా సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాల మూలంగా శరీరంలో సమానమైనటువంటి రక్త ప్రసరణ జరుగుతుంది. అన్ని వైటల్ ఆర్గాన్స్కి, గుండెకి, ఊపిరితిత్తులకి, మెదడుకి, ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్కి, వీటన్నిటికి కూడా మోటివేషన్ జరుగుతుంది. అసలు మధుమేహం రావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే, మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా పనిచేయక, అంటే క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్లాండ్ సక్రమంగా పనిచేయనప్పుడు రక్తంలోకి షుగరు అధికంగా వస్తుంది. దాన్ని నియంత్రించాలి అంటే మనం ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలిగేటట్టుగా మన క్లోమ గ్రంథిని యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ చేయగలిగేటువంటి పద్ధతుల్లో నడక, జాగింగు, స్విమ్మింగు అలాంటి సాధారణంగా ఉండగా, స్పెషల్గా చికిత్సాపూర్వకంగా పనికొచ్చేది ఏమిటంటే యోగాభ్యాసం. ఆ యోగాభ్యాసాన్ని సులభతరంగా ఎలా చేయాలో మనం ఆలోచిద్దాం. కాళ్ళు 2 ఎడంగా ఉంచేసి చేతులు 2 పక్కకు తీసుకుంటాం. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. కుడి చేతిని నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ క్రాస్ చేయాలి. ఎంతవరకు అందినా పట్టుకోవచ్చు. ఎత్తిన చేయి వైపు చూడాలి దృష్టి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. క్రిందికి వంగే ప్రతిసారి శ్వాస విడిచిపెట్టాలి. పైకి వస్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి.
ఇలా కిందికి దిగేటప్పుడు మొట్టమొదటి సాధనలో కింద వరకు కాలు అందకపోయినప్పటికీ మీకు ఎంతవరకు అందితే మోకాలు అంతవరకే ఉంచేసి పూర్తిగా ట్విస్ట్ అయిపోయి పైకి చూడాలి. సూర్య నమస్కారాలు 2 విధాలు. అస్సలు డయాబెటీస్ అనేది మన జీవితంలోకి రాకుండా ఉండటానికి ఎలా సూర్య నమస్కారాలు చేయాలి, పొరపాటును వచ్చి ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా సూర్య నమస్కారాలు చేయాలి, 2 పరిశీలిద్దాం. సూర్య నమస్కారాలు బిఫోర్ డయాబెటీస్ అంటే మధుమేహం మనకు ప్రవేశించక ముందు సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, ఎలా నియంత్రించాలని చూద్దాం. 2 కాళ్ళు సమాంతరంగా ఉంచేసి చేతులు హృదయ నమస్కారంలో ఉంచేసి గాలి సంపూర్ణంగా తీసుకోవాలి. గుండె నిండా బాగా శ్వాస తీసుకోవచ్చు. గాలి విడిచిపెట్టాలి. 2 మళ్ళీ గాలి తీసుకోవాలి. గాలి నెమ్మదిగా విడిచిపెడుతూ పొట్టను కూడా బాగా లోపల లాగి తలను బాగా కిందకి దించాలి. ప్రతి పోస్చర్ కూడా 5 సెకండ్లు మెయింటైన్ చేయాలి. మీ ఒక కాలు వెనక్కి పంపించేసి మిగతా చేతులు పక్కన పెట్టి శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఈ కాలును కూడా ఇక్కడ ఉంచేసి ఇక్కడ శ్వాస నిలపటానికి లేదా సాధారణ శ్వాసగానే తీసుకోవచ్చు. మోకాళ్ళు ఒకసారి కిందకి టచ్ చేసి వెనక్కి ఒకసారి కూర్చొని పొట్ట ఒత్తిగిలేటట్టు చేసి తల కిందకి టచ్ చేసి ముందుకు ఉపక్రమించాలి. షుగర్ వ్యాధి అనేది రాకుండా చేయాలి కనుక పొట్ట కేంద్రీకరణగా ఉండేటువంటి పొట్ట కండరాలని, గ్లాండ్స్ని, ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ కాగలిగేటట్టుగా పొట్ట మీద అలా బ్యాలెన్స్ చేయాలి. దీని ద్వారా అధిక బరువును నియంత్రించుకోవచ్చు, బెల్లీని తగ్గించుకోవచ్చు, షుగర్ వ్యాధిని కూడా రానియకుండా చేయొచ్చు. అట్లాగే ఒకసారి అటు ఒకసారి ఇటు సాధన చేస్తుండాలి. రోలింగ్స్ మాదిరిగా అట్లా 10 సార్లు రోలింగ్ చేసిన తర్వాత చేతులు పక్కన పెట్టి కాళ్ళు తిన్నగా చాపి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ పర్వతాకారంలోకి రావాలి. ఏ కాలు వెనక్కి వెళ్ళిందో నెంబర్ 4లో అదే కాలు ముందుకు రావాలి. శ్వాస తీసుకోవాలి. మళ్ళీ 2 కాళ్ళు టచ్ చేసి తల కిందకి దించాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస విడిచిపెడుతూ యథాస్థితికి రావాలి. ఈ సూర్య నమస్కారాలు గురుముఖంగా నేర్చుకోవటం ఉత్తమమైన విషయం. లేదు మీరు టీవీ చూసి కానీ telugu1.com చూసి కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు సాధారణ శ్వాసతో చేసినప్పటికి కూడా ప్రయోజనమే. అంతేగాని శ్వాస సంగతి మర్చిపోయాం అనుకునే ఉద్దేశం మీద సూర్య నమస్కారాలను పక్కన పెట్టకూడదు. సాధారణ శ్వాసతో తీసుకున్నప్పటికీ దాని ఫలితం దానికి ఉంటుంది 70%. ఓకే, మరొకసారి పరిశీలిద్దాం. ఇది బిఫోర్ డయాబెటీస్, మధుమేహం మన జీవితంలోకి రాకముందు. ఎక్సలేషన్ గాలి విడిచిపెట్టాలి, ఇన్హలేషన్ గాలి తీసుకోవాలి, ఎక్సలేషన్ మళ్ళీ గాలి విడిచిపెట్టాలి, కాలు తిన్నగా వెనక్కి చాపి గాలి తీసుకోవాలి. లేదా నేను ఇంతకుముందే మనం చేసినట్టుగా సాధారణ శ్వాస తీసుకున్నప్పటికీ పర్వాలేదు. మళ్ళీ గాలిని ఇక్కడ నియంత్రించాలి లేదా సాధారణ శ్వాస తీసుకోవాలి. మోకాళ్ళు కిందకి టచ్ కావాలి, వెనక్కి ఇలా కూర్చోవాలి. ఈ భంగిమలో పొట్ట గ్రంథులు, ప్రేగులు, క్లోమ గ్రంథి,
లివర్ అన్నీ కూడా యాక్టివేట్ కాకపోతాయి. ఇలా పడుకోవాలి. చేతులు ఇలా ఉంచి కానీ, లేదు చేతులు ఇలా ఉంచి కానీ, కాళ్ళని పైకి ఉంచి తలను మాత్రం పైకి ఎత్తేసి పొట్ట మీద రోలింగ్ తీసుకోవచ్చు. పదిసార్లు పాటు ఇలా చేసిన తర్వాత ఉదర స్థానంలో రక్త ప్రసరణ వేగం బాగా పెరుగుతుంది. ఆ తర్వాత 2 సెకండ్ల పాటు రిలాక్స్ ఇవ్వండి. మళ్ళీ చేతులు పక్కన ఉంచేసి భుజంగాసనాన్ని కొనసాగిద్దాం. మళ్ళీ పర్వతాసనం. శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టాలి. బ్రీతింగ్ తీసుకోవాలి, మళ్ళీ ఇన్హేలేషన్, బ్రీతింగ్ విడిచిపెట్టాలి. ఇట్లా మినిమం ఒకసారి ఎడంకాలతో ఒకసారి కుడికాలతో చేస్తే ఒక రౌండ్ అయినట్లు లెక్క. 8 రౌండ్లు మంచిది, 12 రౌండ్లు చేయటం అత్యుత్తమం. ఆల్రెడీ మనకు మధుమేహం వచ్చింది, డయాబెటీస్ అటాక్ అయింది. అప్పుడు మనం సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఎక్సలేషన్, మళ్ళీ ఇన్హలేషన్, ఎక్సలేషన్, గాలి విడిచిపెట్టాలి. కానీ చూడండి, తలను మాత్రం పూర్తిగా దించకూడదు. మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక తలని పదే పదే కిందికి దించడం మంచిది కాదు. తలని కంఫర్టబుల్గా అట్లా ఉంచాలి. ఇలా చూడాలి. ఈ తలని పైకి తీసుకునేటప్పుడు కూడా విపరీతంగా ఫ్లెక్సేషన్ చేయకూడదు. తల వెనక్కి బాగా పూర్తిగా అనకూడదు. కంఫర్టబుల్గా మాత్రమే ఉంచాలి. ఇక్కడ పర్వతాసనం చేసేటప్పుడు కూడా సాధారణ శ్వాసతోని తీసుకుంటూ తలని కంఫర్టబుల్గా ఉంచాలి. కాళ్ళు ఇలా ఉంచేసి వెనక్కి రాగలిగితే రాగలిగినట్టు, సాధ్యం కాకపోయినా డైరెక్ట్గా అయినా పడుకోవచ్చు. ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సూర్య నమస్కారాలు. కాళ్ళు కింద టచ్ చేసి ఎక్కువ ఒత్తిడి, కింద ఒత్తిడి గురి కాకుండా ఉదరం వరకే బ్యాలెన్స్ కావాలి. అంతవరకే, పొట్ట వరకే, పూర్తిగా కాళ్ళు ఎత్తాల్సిన అవసరం లేదు. మళ్ళీ చేతులు తటస్థంగా పక్కన ఉంచేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఎంత వీలైతే అంతే, కానీ విపరీతంగా స్ట్రెచ్ చేయకూడదు. మళ్ళీ సాధారణ స్థితి, తల మాత్రం ముందుకు ఉండాలి. ఇలాగా మళ్ళీ కాలు ముందుకు వస్తుంది. బ్రీతింగ్ తీసుకోవచ్చు, లేదా సాధారణంగా బ్రీతింగ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఉంచాలి. తల ముందుకే ఉండాలి. మళ్ళీ పైకి రావాలి. సూర్య నమస్కారాల్ని గురుముఖంగా చక్కగా యోగాభ్యాసం చేసేటట్లయితే శ్వాస నియంత్రణే కాదు, డయాబెటీస్తో పాటు అనుబంధంగా వచ్చేటువంటి అధిక రక్తపోటుని చక్కగా నివారించుకునే అవకాశం దీంట్లో ఉంది. చాలామంది యోగాభ్యాసమే కాదు, ఏ వ్యాయామైనా సరే రక్తపోటు పెరుగుతుందనే ఉద్దేశం మీద వద్దంటారు. కానీ యోగా మాత్రం దానికి అతీతమైంది. రక్తపోటుని చక్కగా నియంత్రించగలిగేటువంటి మంచి ప్రక్రియగా ఈనాడు డాక్టర్లు కూడా సూచిస్తున్నటువంటి విషయం. ఎన్ని సూర్య నమస్కారాలు చేసినా, స్టాండింగ్ ఆసనాలు చేసినా, కౌంటర్ పోస్చర్గా ఒక పర్వతాసనం చేసేటట్లయితే రక్త ప్రసరణ వేగం అనేది సమతుల్యం అవుతుంది. ఎక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది జరగదు. కండరాల నొప్పి కానీ, నరాలు పట్టుకోవటం కానీ జరగదు. అది సింపుల్గా ఎలా చేద్దామో చూద్దాం. జస్ట్ శ్వాస తీసుకోవటం, లేదా సాధారణ శ్వాస. మళ్ళీ పైకి రావటం, ఇటు నుంచి మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ పైకి రావటం. ఇలా చేతులు పూర్తిగా జోడించి వెనక్కి అనటం, మళ్ళీ ముందుకు అనటం, పక్కకు తీసుకొని ఫుల్ సైడ్ స్ట్రెచ్చింగ్ తీసుకోవటం, రావటం, మళ్ళీ స్ట్రెచ్చింగ్,
అన్ని దిక్కులకి స్ట్రెచ్చింగ్ చేయటం ద్వారా సమానమైన రక్త ప్రసరణని శరీరానికి అందించిన వాళ్ళు అవుతాం. ఇలా సూర్య నమస్కారాలు 8 రౌండ్లు సాధన చేసిన తర్వాత చక్కగా కూర్చొని మళ్ళీ అంటే మనం క్లోమగ్రంథిని ప్రభావితం చేయటం, యాక్టివేట్ చేయటం అనేటువంటి ప్రక్రియ పెట్టుకున్నాం కనుక ఉత్తన పాదాసనం, పశ్చిమోత్తానాసనం, ఉద్యాన బంధం, అర్ధమచంద్రాసనం అనే కనీసం 4 ఆసనాలు సాధన చేయటం ద్వారా మన మధుమేహాన్ని మనం చక్కగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలాగో మనం చూద్దాం. రైట్ సైడ్ ఉన్నటువంటి లివర్ని, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని చక్కగా సమతుల్యంగా ప్రభావితం చేయాలంటే ముందు పొట్ట నిండా బాగా గాలి తీసుకోవాలి. దీన్నే చికిత్సాపూర్వకంగా యోగ సాధన చేయటం అంటాం. గాలి పొట్ట నిండా తీసుకోవాలి. ఇన్హేల్, తీసుకున్న గాలిని అలాగే ఉంచేసి చేతులు పక్కగా ఉంచి కాళ్ళని 90 డిగ్రీల వరకు పైకి లేపాలి. పొట్టలో గాలి అలాగే నిలబడి ఉంది. నెమ్మదిగా కాళ్ళు కిందకి దించాక అప్పుడు పొట్టలో గాలి విడిచిపెట్టాలి. ఎక్సలేషన్. మళ్ళీ గాలి తీసుకొని నెక్స్ట్ రౌండ్ 50 డిగ్రీల వరకు ఉంచాలి. కాళ్ళు నెమ్మదిగా దించిన తర్వాత ఎక్సేల్ చేయాలి. మళ్ళీ ఇంకొక రౌండు ఇన్హేల్ తీసుకొని 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ వరకు రాలేని వాళ్ళు ఇంతవరకు వాళ్ళ శరీర స్థితిని బట్టి, సాధన బట్టి ఎంతవరకు వచ్చినా కానీ పర్వాలేదు. లేని పక్షంలో దీని ప్రయోజనాన్ని సంపూర్తిగా పొందాలంటే చేతులతో ఇలా పట్టుకొని కూడా కాళ్ళని అట్లా ఉంచండి. పొట్టలో గాలి మాత్రం నిలబడే ఉంది. నెమ్మదిగా కాళ్ళు దించిన తర్వాత గాలి విడిచిపెట్టండి. ఇలా 90 డిగ్రీలు ఒకసారి, 50 డిగ్రీలు ఒకసారి 5 సార్లు అంటే 10 సార్లు సాధన చేస్తే పొట్ట గ్రంథి, ఎస్పెషల్లీ క్లోమ గ్రంథి యాక్టివేట్ బాగా కాగలుగుతుంది. చేతులు అలా వెల్లికలా ఉంచేసి అలా పై వరకు రావాలి. ఈ పొజిషన్లో ఇన్హలేషన్, గాలి తీసుకోవాలి. కిందకు వస్తున్నప్పుడు గాలి విడిచిపెట్టాలి. అదే సందర్భంలో పొట్ట కూడా బాగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకపోతే మీరు పొట్టను బాగా లోపలికి లాగండి. ఇది బంధనం అంటారు. ఈ బంధనం పొజిషన్లో ప్రేగులు, పొట్ట లోపలికి వెళ్ళటం మూలంగా ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి బాగా యాక్టివేట్ అవుతుంది. ఈ స్థితిలో శ్వాస విడిచిపెట్టడమే కాదు, సాధారణ శ్వాస కూడా తీసుకోవచ్చు. మళ్ళీ నెమ్మదిగా చేతుల పైకి తీసుకొని రావాలి. మళ్ళీ వెల్లికలా పడుకోవాలి. మరొకసారి చేతులు వెనక్కి తీసుకొని నింపాదిగా పైకి వచ్చి గాలి తీసుకోవాలి. ఇలా వెనక నుంచి డైరెక్ట్గా ముందుకొచ్చి గాలి తీసుకోలేని వాళ్ళు ఇలా కూర్చొని కూడా దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. ఓకే, ఇలా కిందకు వంగి ఎక్సేల్ చేస్తూ పొట్ట బాగా లోపలికి ఒత్తిగిలిందా లేదా చూసుకోవాలి. తల దించాలి, కళ్ళు మూసుకోవాలి, స్టమక్ బాగా లోపలికి పోవాలి. 10-15 సెకండ్లు సాధారణ శ్వాస తీసుకుంటే చాలు. పొట్టని లోపలికి లాగటం అనేది ఉద్యాన బంధన కింద వస్తుంది. ఉద్యాన అంటే ఈ ఉదర భాగం, నాభి పార్ట్ లోపలికి లాగటం మూలంగా ప్యాంక్రియాసు, లివరు, ఎస్పెషల్లీ గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్స్, అన్ని ఆర్గాన్స్ కూడా మంచి స్టిమ్యులేషన్ కలిగినట్టు అవుతుంది. కాబట్టి ఆర్గాన్స్కి స్టిమ్యులేషన్ కలిగినప్పుడు రక్త శుద్ధి జరుగుతుంది, ఉత్తేజం కూడా బాగా జరుగుతుంది. ఈ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ పర్సంటేజ్ పెరగాలి అని అనుకున్నప్పుడు ఇలా కూర్చొని నింపాదిగా సైక్లింగ్ మీన్స్ 10 సార్లు పైనుంచి సాధారణ శ్వాస తీసుకుంటూ
మళ్ళీ 10 సార్లు కింద నుంచి తీసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పెల్విక్ రీజన్ మజిల్స్లో మంచి యాక్టివేషన్ వస్తుంది. ఇది శరీరంలో మరింత రక్త ప్రసరణని, ఎస్పెషల్లీ ఉదర భాగంలో రక్త ప్రసరణని బాగా పెంచుతుంది. ఇలా చేసిన తర్వాత ఒకసారి చాలకపోతే రెండోసారి కూడా సాధన చేయొచ్చు. ఇలా ఉంచి కానీ ఇలా కూర్చోటానికి అవకాశం లేని వాళ్ళు కూడా మెడ కింద చేతులు పెట్టుకొని చక్కగా చేయొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు సాధనా క్రమంలో 2 కాళ్ళను కూడా ఇట్లా సైక్లింగ్, పాదచక్రాసనం అంటారు దీన్ని, ఇది సాధన చేయొచ్చు. సాధారణ శ్వాస, మళ్ళీ రివర్స్ 6 నుంచి 10 సార్లు తీసుకొని మళ్ళీ అదే 10 సార్లు కానీ 6 సార్లు కానీ రివర్స్ కూడా చేయాలి. ఉదర భాగాన్ని బాగా యాక్టివేట్ చేసిన తర్వాత, రక్త ప్రసరణ వేగం పెంచిన తర్వాత అద్భుతమైనటువంటి, అవసరమైనటువంటి, చికిత్సాపూర్వకమైనటువంటి యోగాభ్యాసంలో ప్రముఖమైనటువంటి ఈ అర్ధమచ్చేంద్రాసనం మనం చేస్తాం. ఒక కాలుని ఇలా మడవాలి, ఇంకో కాలుని క్రాస్ చేయాలి. ఇటు నుంచి ఈ చేతిని, అంటే ఏ కాలు మడిచామో ఆ చేతిని మడిచిన కాలు వైపుగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ చేతిని బాడీ కంటే ఇన్సైడ్ లోపలికి పెట్టుకొని పక్క తిరగాలి. కళ్ళు మూసుకొని సాధారణ శ్వాస తీసుకోవాలి. మన ఎడమ పక్క తిరిగినప్పుడు ప్యాంక్రియాస్ మీద దాని ప్రభావం కలుగుతుంది. కుడిపక్క తిరిగినప్పుడు లివర్ మీద ప్రభావం జరుగుతుంది. ఈ అర్ధమచ్చేంద్రాసనం మధుమేహాన్ని నియంత్రించడంలో గొప్ప సుగుణం కలిగినటువంటి ఆసనం. ఒక్కొక్క వైపున 2 నిమిషాల పాటు ఉంచాలి. మీకు సాధ్యం కాకపోతే, ఇంత వంగటానికి కూడా వీలు కాకపోతే కూడా ఈ అర్ధమచ్చేంద్రాసనం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఎలాగంటే చేతులు ఇలా ఉంచేసి కాళ్ళని ఇలా చాపైనా సరే ఈ భాగం అనేది పొట్ట మీదకి ఇట్లా ఒత్తిగిలిందా లేదా అనేది ఇంపార్టెంట్. చేతులు, కాళ్ళు ఇట్లా కంఫర్టబుల్గా ఉంచాలి, సౌకర్యంగా ఇలా ఉంచేసి పక్కకు తిరగాలి. లేదు, ఈ మోచేతిని మోకాలి మీద సపోర్ట్ ఉంచేసి ఇలా ఉంచవచ్చు. ఇదే అర్ధమచ్చేంద్రాసనాన్ని రెండో వైపు కూడా సాధన చేయాలి. ఎప్పుడు కూర్చుని చేసే ఆసనాలు మనం ఒకటి గమనంలో ఉంచుకోవాలి. ఒక పక్క చేసిన తర్వాత మర్చిపోకుండా రెండో పక్క కూడా సాధన చేయాలి. పూర్తి స్థితి ఇది. ఏ సిట్టింగ్ ఆసనం అయినా సరే, అర్ధమచ్చేంద్రాసనం అయినా సరే, రక్త ప్రసరణ వేగాన్ని సమాంతరంగా పెంచిన తర్వాత, అంటే వార్మప్ ఎక్సర్సైజెస్, స్టాండింగ్ సూర్య నమస్కారాలు లాంటివి చేసిన తర్వాత మాత్రమే దీనివల్ల ఎక్కువ ప్రభావం కలుగుతుంది. అంతేగాని అర్ధమచ్చేంద్రాసనం బాగా పనికొస్తుంది కదా అని, షుగర్ కోసం పనికొస్తుందని డైరెక్ట్గా ఇది చేసినంత మాత్రాన వెంటనే అది ఉపయోగంలోకి రాదు. ఎందుకంటే రక్త ప్రసరణ వేగం అనేది ఉత్తేజం పొందాలి, వేగంలోకి రావాలి, అప్పుడే అది సాధ్యం అవుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రాణాయామం పద్ధతుల్ని ఇప్పుడు మనం గమనిద్దాం. భస్త్రిక ప్రాణాయామ, అప్పర్ బాడీని బాగా మోటివేట్ చేసేటువంటి ప్రాణాయామంలో ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, శ్వాస తీసుకోవాలి, ఎక్సేల్. గాలి విడిచిపెట్టినప్పుడు పొట్ట నుంచి గాలి విడిచిపెట్టినట్టు ఉండాలి. తీసుకుంటే మాత్రం ఛాతి నుంచి తీసుకున్నట్టుగా భావం రావాలి. ఇది 20 నుంచి 30 సార్లు చేయొచ్చు. ఓకే, ప్రతి ప్రాణాయామానికి మధ్య 3 సార్లు సాధారణ శ్వాస తీసుకోవాలి. ఇది ఎలా అంటే, బాగా శ్వాస తీసుకొని
20 సార్లుగా ముందు ఎక్స్పల్షన్స్, గాలి విడిచిపెడుతూ ఉండాలి. మళ్ళీ ఇంకొకసారిగా చేసినప్పుడు 15 సార్లు విడిచిపెట్టాలి. తీసుకొని మూడోసారి చేసినప్పుడు 10 సార్లుగా మాత్రమే సరిపోతుంది. 10 సార్లు చేయొచ్చు. మళ్ళీ శ్వాస తీసుకొని ఇలా 20, 15, 10 ఈ స్టెప్లో 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు చేసినా పర్వాలేదు. అంతేకాని 100-200 సార్లు ఒకేసారి చేయాలి అనే ఉద్దేశం మీద స్టమక్ని అతలాకుతలం చేయటం మాత్రం సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లు అర్థం చేసుకోవాల్సిన విషయం. డయాబెటీస్ రాని వాళ్ళు కూడా నియంత్రించడానికి ఈ మాత్రం కపాలభాతి అనేది మనకు పనికొస్తుంది. ఎన్ని రకాల ప్రాణాయామం చేసినా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, లాస్ట్లో చిట్ట చివరగా మన మనసుని శ్వాసని లయబద్ధం చేసి మనసును ప్రశాంతంగా ఉంచడానికి, మన మైండ్లో ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్స్ని అంటే మానసిక వేదన, మనో ఒత్తిడి వీటన్నిటిని నివారించడానికి నాడీ శోధన ప్రాణాయామం అనేది అత్యుత్తమమైంది. అది ఈ ముద్ర ఎలా ఉంచేసి 2 వేలని ఇట్లా నాసికాగ్ర ముద్రలో ఉంచి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 1 నుంచి 24 సార్లు తీసుకోవడం ద్వారా ఒక సైకిల్ ఆఫ్ నాడీ శోధన పూర్తయినట్టు అవుతుంది. గాలి తీసుకుంటే ఉదరం ముందుకు రావాలి, గాలి విడిచిపెడితే లోపలికి వెళ్ళాలి. త్రీ, 4, 5, 6, ఇలా 24 నెంబర్ వరకు వస్తే ఒక సైకిల్ పూర్తయినట్లు లెక్క. మనకంటూ సమయం ఉందనుకుంటే మన శక్తి అనుసారం ఇంకొక 24 సార్లు కూడా మనం చేయొచ్చు. ఎంత శ్రమించినా ఆ తర్వాత మాత్రం మంచి విశ్రాంతి అనేది దేహానికి, మనసుకి, ఆత్మకి అవసరమైనటువంటి విషయం. మనకి మధుమేహం పెరగటానికి, మధుమేహం ఉత్పన్నం కావడానికి 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సరే అవకాశం ఉంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా మధుమేహం వచ్చిందా రాలేదా అన్న సంగతి బ్లడ్ టెస్ట్ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది స్ట్రెస్ వల్ల కూడా అంటే మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి మూలంగా కూడా ప్యాంక్రియాస్ గ్లాండ్ అంటే క్లోమ గ్రంథి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం అన్న సంగతి మనం గమనించాలి. ఈ మానసిక ఒత్తిడి నివారణకైతే ధ్యానం అనేది ఇలా కూర్చొని 20 నిమిషాల పాటు ధ్యానం చేయటం, భగవంతుణ్ణి ప్రార్థన ద్వారా సంకేతంలోకి తీసుకొని మనసును నిగ్రహించుకుంటూ మనసులో ఉండేటువంటి ఆలోచనల్ని ఒక్కొక్కటిగా బయటికి పంపిస్తూ ప్రశాంతంగా అంతరాత్మ వైపు దృష్టి సారించటం ధ్యానం. ఇలా 20 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు తప్పకుండా ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది గురుముఖంగా. 20 నిమిషాల పాటు ఇది చేయటం కానీ లేదా యోగాభ్యాసం పూర్తయిన తర్వాత ప్రశాంతాసనాన్ని 8 నిమిషాల పాటు చేయటం కానీ తప్పకుండా చేయాల్సి ఉంది. చేతులు కాళ్ళను ఫ్రీగా ఉంచేసి, కాళ్ళు కానీ చేతులు కానీ లూజ్గా ఉంచేసి, ముక్కుల ద్వారా గుండె నిండా బాగా శ్వాస తీసుకొని లిప్స్ ద్వారా అంటే నోటి నుంచి ప్రశాంతంగా నిట్టూర్పులాగా విడిచిపెట్టడం. మళ్ళీ శ్వాస పూర్తిగా తీసుకొని అలా తల ఒక పక్కకి వాల్చి ప్రశాంత వదనంతో
ఈ రోజుకి ఈ 30 నిమిషాల యోగా ఫర్ డయాబెటీస్ అనేటువంటి అధ్యయనాన్ని సాధనని నేను ముగించాను అనే భావంతో ప్రశాంతంగా రిలాక్స్ కావాలి. మనం మెలకుతూనే ఉండాలి, కానీ మన కాళ్ళు, చేతులు, శరీరంలో అన్ని భాగాలు కూడా పూర్తి విశ్రాంతిలోకి మానసిక సంకేతం ద్వారా ఇవ్వాలి. లేదా చక్కని ప్లేగ్రౌండ్ మ్యూజిక్, చక్కని లలిత సంగీతం హాయిగా పక్కన ఉంచుకొని, లేదా ఓంకారనాదాన్ని వినిపించేలాగా ఉంచుకొని రిలాక్స్ కావాలి. ఈ ప్రకారంగా ప్రశాంతాసనంలో రిలాక్స్ కావటం 8 నిమిషాలకు తక్కువ కాకుండా ఉండాలి. ఈ స్థితిలో పెదాలు కూడా తెరవచ్చు, నోటి నుంచి ముక్కు నుంచి కూడా గాలి తీసుకోవచ్చు. ఇక విశ్రాంతి పూర్తయిన తర్వాత కాళ్ళు, చేతులు అట్లా చలనంలోకి తీసుకొని, చేతులు కూడా చలనం తీసుకొని, చేతులు ఇలా రబ్ చేసుకొని, కళ్ళ మీద అద్దుకొని సడన్గా పైకి లేవకుండా ఒక పక్కకి తిరిగి లేవాలి. యువతీ యువకుల దగ్గర నుంచి, నడి వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇబ్బంది పడబోతూ గురవుతున్నటువంటి ఈ మధుమేహాన్ని నియంత్రించడంలో యోగాభ్యాసం అనేది స్థూలంగా, చక్కగా, శాస్త్రీయంగా ఉపకరిస్తుంది. మనందరం ఈ సులభమైన యోగాభ్యాసాన్ని సాధించేద్దాం, ఆ ప్రయోజనాన్ని మనం పొందుదాం, డయాబెటీస్ని మన జీవితానికి దూరంగా ఉంచుదాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరొక కాలంలో మరొక విషయంతో యోగాభ్యాసంలో మళ్ళీ కలుద్దాం. యోగాభివందనం. మెడ నొప్పులు, గిడ్డినెస్, వర్టిగో, భుజాల నొప్పులు, వీటి గురించి యోగాలో సూక్ష్మ పద్ధతులు ఎలాంటివి ఉన్నాయి అనే సంగతి మనం గమనిద్దాం.